ఏజ్ గ్రూప్స్ ని పుల్అప్ చేసింది రజనీకాంత్. లోపలంతా సవ్యంగానే జరిగింది. ఇక మొదలెడదామా? 12 టికెట్లు బుక్ చేసినాం, వచ్చింది 5 మంది, ఇంకా రాలేరు. టైం ఇంకా 10:50 అయిపోయింది చూడండి. ఇంకా 1 కిలోమీటర్ దూరంలో అంటాడు. 7:30 స్టార్ట్ అయినారు ఆ మూవీకి రావడం కోసం. నువ్వు స్టార్ట్ అయినా? నేను 9 o'clock స్టార్ట్ అయినా. 9:59. నువ్వు 10:30. నువ్వు బ్రో 9కే ఆల్వేస్ 9. టైంకి సినిమా పోతాం. ఇప్పుడు దాకా ఏ సినిమా లేట్ పోలేదు తెలుసా? అనిరుద్ధ్ ఒక్కడే మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఓకే భయ్యా, అనుకున్న దానికంటే చాలా తక్కువ అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎప్పుడైనా లోకి సెకండ్ హాఫ్ లో పెడతాడు. లోకి అన్ని మూవీస్ అంతే, ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్ లోనే పెడతాడు అంతా. సెకండ్ హాఫ్లో అసలైన సినిమా ఉంటాయి. వెయిటింగ్ చేస్తున్నాం దానికోసం చాలా. ఫస్ట్ టైం ఒక సింగిల్ స్క్రీన్ కి ఆర్టీసీ కేబిహెచ్పి కాకుండా వేరే దగ్గరకు వచ్చి ఫస్ట్ టైం చాలా ఎక్స్పెక్ట్ కొట్టినాం గ్యాప్లో. కోహ్లీ పవర్ హౌస్ చాలా బాగుంది. ఓకే లాస్ట్ లో ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఓకే, ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం చూసినా ఎలా ఉంటుందో మరి. ఏమంటారు, ఇక్కడనే 2 రివ్యూస్ వస్తున్నాయి. సో మనలోకి మామ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కొట్టలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం చేస్తాడు? ఎప్పుడు సెకండ్ హాఫే కొడతాడు. పైకి పోయాక వాడితో ఏం చెప్తావు? పవర్ హౌస్. కష్టం భయ్యా, ఏంటి 1000 కోట్లు కష్టం. అంతే అంటావా? బ్రో సినిమా ఎట్లా అనిపించింది? ఓకే, ఎర్ర ఉపేంద్ర వచ్చినప్పుడు ఎర్ర మంచిగా అనిపించింది. మనం తప్పేం చేసినామంటే ఎల్సీయూకి లింక్ లేదని చెప్పింది నిన్ననే, వినాల్సింది మనం. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సీన్స్ తో నడవాలి, 1000 కోట్లు కష్టం. వాటితో నిలవలేదు. సినిమా చూడలేదు కానీ మాట్లాడుతున్నావు. సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. బికాస్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. ఇంకేమన్నా లేదు, పోదాం. అడిగా అరే నిజం చెప్తున్నా, నీకేం నచ్చింది? రజనీకాంత్ వింటేజ్ లుక్స్ మాత్రం క్రేజీ. నేను ఎంట్రీ సీన్లు, పాటలు, ఈ 2 తప్పించి ఇంకేం నచ్చదు నాకైతే. ఎవ్వడు ఏమనుకున్నా సరే, సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకున్నా నాకైతే నచ్చదు. ఇది మాత్రం నిజం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంది. కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ ని పుల్అప్ చేసింది రజనీకాంత్ ఒక్కడే. సీట్లు అయితే ఒక్కసారి కూడా కూర్చొని ప్రతి సీన్కి వేస్తూనే ఉన్నాడు. నిజం చెప్తున్నా, కొన్ని సీన్స్ మాత్రం తోపు లేరా. ఇంకా కూలీ అయిపోయింది, వాట్ 2 కోసం రెడీ అయ్యి వెళ్ళిపోతారు గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో వాట్ 2 తోటి గెలిచేద్దాం. ఇంకా అసలు అంత సమయంగానే జరిగింది. లోపలంతా సవ్యంగానే జరిగింది.